హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. మరో 4 నెలలకు సంబంధించి ఈ బడ్జెట్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ సూపర్ 6 భాగంలో పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది. ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ మహిళలకు ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికోసం ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అంటే 18 సంవత్సరం నుండి 60 సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1,500 రూపాయలు ఆర్థిక సహాయం కింద ప్రతి నెల ఇస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వస్తూనే ఉన్నారు. దీనికి ఆడబిడ్డ నిధి అని మహిళా శక్తిగా పేరు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇకపోతే ఏపీ ప్రభుత్వము 2024-25 బడ్జెట్లో ఏపీ మహిళకు ఆర్థిక సహాయం పేరుతో వివిధ వర్గాలకు చెందిన వారికి 1,341.82 కోట్ల రూపాయలు ప్రభుత్వం మహిళలకు కేటాయించింది. అయితే ఎస్సీ మహిళలకు 1,198.42 కోట్లు మరియు బీసీ మహిళలకు 1,099.78 కోట్లు మరియు గిరిజన మహిళలకు 330.1 కోటి, మైనారిటీ మహిళలకు 83.79 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్న మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారము మాట నిలుపుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ప్రతి నెల 1,500 రూపాయలు అనేది వారి వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ 18 సంవత్సరం నుండి 60 సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళా శక్తి అని పేరు కూడా పెట్టడం అయితే జరిగింది. వీరికి 1,500 రూపాయలు ఆర్థిక సహాయం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1,500 రూపాయలు వారి వారి ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగైతే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.